స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి ఆదికాండము 17వ అధ్యాయము మొదటి 2 వచనాలను నేను చదువుతున్నాను. దయచేసి పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉన్న వారిని తెరిచి చూడండి, లేని వారు శ్రద్ధగా ఆలకించవలసిందిగా మనవి చేస్తున్నాను. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించునుగాక. ఆమె చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. చదవబడినటువంటి లేఖనము ద్వారా నీ దాసుని సిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మతో అభిషేకించి అందరితోనూ స్పష్టముగా తేటగా మీరే మాట్లాడమని, ప్రతి విధమైన అపవాది కార్యాలను లయపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ, లైవ్ లో ఉన్న వారికి యేసయ్య నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మంచిది. భక్తుడైన అబ్రాము అనగా అబ్రాహాముగా మారక మునుపు దేవుడు అబ్రాముగా ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి. చూడండి, దేవుడు మళ్ళా మాట చెప్పుకుంటున్నాడంటే, మనం ఈరోజు ఎలాంటి వ్యక్తిని నమ్ముకున్నామో కొన్నిసార్లు ఆ ప్రభావాన్ని, ఆ ఆలోచన మర్చిపోతాం. మనం దైవ జ్ఞానానికి బదులుగా మన జ్ఞానం, దైవ ఆలోచనకు బదులుగా మన ఆలోచన, దైవ ఉద్దేశానికి బదులు మన ఉద్దేశాన్ని మనం పెట్టేసుకుంటూ ఉంటాం. దేవుడు ఎలా తను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడో మళ్ళా ఎన్నిసార్లు చెప్తావయ్యా అబ్రాహాముతో. అలాగని మోషేతోటి కదా అదే అన్నాడు దేవుడు. నేను అన్నాడు సర్వశక్తి గల దేవుడను అన్నాడు. ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవుడి ఎదుట నీవు ఎలా ఉండాలో నేను చెప్తున్నాను. అందుకే ఏంటి, మనం చాలా వరకు క్రైస్తవులందరి ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే, ఆశీర్వాదం పొందాలి. పొందాలనుకుంటారా, అనుకోరా? పొందాలనుకోవాలనుకోకూడదా? చెప్పండి మీరు. ఉన్నావా తమ్ముడు? హల్లెలూయా. పొందాలనుకోవాలి, పొందాలి. అయితే ఎలా పొందాలి? ఆశీర్వాదమే. ఎలా పొందాలి అది తెలుసుకోమను. నిజమే, ఇది క్రైస్తవులు చేస్తున్న చాలా పెద్ద తప్పు. ఇది దీవెన కావాలి, ఆశీర్వాదం కావాలి, అన్నీ కావాలి. ఎలా కావాలి? ఇప్పుడు నీకు ప్రతి సబ్జెక్టులోనూ 90కి పైగానే కావాలి మార్క్స్ అనుకున్నాం. ఎలా వస్తాయి 90కి పైగా? ఎలా వస్తాయి? పిల్లలు, చదువుకున్న పిల్లలు చెప్పండి అమ్మా. మాస్టర్ వేసేస్తే వచ్చేస్తాయి, అంతేనా? మాస్టర్ వేయకుండా వచ్చేస్తాయా? వేస్తేనే వస్తాయి. ఊరికి నేసేస్తాడా? ఒకవేళ మాస్టర్ ఊరికి నేసాడనుకో, నీకు అవి ఉపయోగపడవు. 4 గీసుకోవడానికి కూడా పని చేయవయ్యి. అంటే నువ్వు రాసిన దాని కొరకు వెయ్యాలి, అయినా ఆయనకి ఇష్టం లేకపోయినా వెయ్యాలంతే. అవునే కదా? అంటే 100కి 90 ఖచ్చితంగా రావడం కొరకు నీ ప్రిపరేషన్ నీది ఉండాలా లేదా? అలాగే ఈరోజు క్రైస్తవులందరూ ఏంటంటే, దేవుడు ఆశీర్వాదం కావాలి, దేవుని కావాలని మంచిదే కోరుకోవాలి. ఆయన పిల్లలుగా ఖచ్చితంగా మన జీవితాల్లో మంచి క్షేమం, ఆశీర్వాద పొజిషన్ మనం కోరుకోవాలి. కోరుకోకపోవడం కూడా తప్పే. దేవునికి కోరుకోవాలి. అయితే కోరుకోవడమేనా, కోరిక ఎలా నెరవేర్చుకోవాలనేది కూడా నేర్చుకోవాలా? చెప్పండి, నేర్చుకోవాలా లేదా? అందుకనే దేవుడు అబ్రాహాముతో ఏం చేస్తున్నాడంటే, నిన్ను అత్యధికంగా అభివృద్ధి చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఎలా పొందాలి అభివృద్ధి? ఎలా పొందాలి? కొత్త సంవత్సరానికి వచ్చాం. ఎన్ని సంవత్సరాలు చూడలేదు కొత్త సంవత్సరాలు? అన్ని సంవత్సరాలు దాటుకుంటూనే వచ్చాం. కొత్త సంవత్సరాలు అన్నీ ఒకటే. కానీ దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే, నిజముగా ఇది నీకు కొత్త సంవత్సరం అవ్వాలి. హల్లెలూయా. అనేక సంవత్సరాల్లో ప్రవేశించాం కానీ అనిపించలేదు, కొత్తది అనిపించలేదు. అక్కడి వరకనే అవన్నీ కూడా. రేపు జరిగే 2 వారాలు పండుగలింది, అది ఇంకో సంవత్సరం ఏం చేతులు సిలిగా అవ్వలేదు పరిస్థితి అనిపిస్తుంది. మళ్ళా జీవితం లేదు. ఈరోజు నువ్వు నేను ఎస్, ఇది నిజంగా నాకు కొత్త సంవత్సరమే, అది అనుభూతిలోనికి మనం రావాలి. అందుకే నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇవి కలగాలంటే అబ్రాహాము దేవుని మాట ఎలాగైతే విన్నాడు, ఎలాగైతే ఆ మాటకు లోబడ్డాడో, దాని ప్రకారంగా నడిచాడో, ఇది మన జీవితంలో లేకపోతే మనం మందిరానికి వచ్చి వెళ్ళడం వల్ల ఉపయోగం ఏమీ లేదండి.
అన్ని జనులు కూడా తమ తమ కార్యక్రమాల కొరకు వచ్చి వెళ్తారు. ఈరోజు క్రైస్తవులు కూడా సేమ్ అలాగనే ఉన్నారు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, 100% ప్రసంగాన్ని వినే విషయంలో నువ్వు చాలా జాగ్రత్త పడాలి. మొట్టమొదటిగా నువ్వు ఎలా పడతావు వినడానికి వీల్లేదు. అసలు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నీకు మొట్టమొదటిగా ఒక దైవ భయం రావాలి. కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ దేవుని స్వరం వినండి శ్రద్ధగా. హల్లెలూయా. ఏంటి మనందరికీ బాగా పరిచయమైనటువంటి లేఖనమే ప్రసంగి గ్రంథము 5:1. నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూచుకొనము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుటకు నీ హృదయమును త్వరపడనీక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశం మీద ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను, విస్తారమైన పనిపాట్ల వల్ల స్వప్నం రకరకాలు చెప్పాడు. అయితే మీకు ఒక విలువైన విషయం చెప్తున్నాను. మీరు సింపుల్ గా ఏంటి ఏమి కాదులని తీసుకుంటూ ఎంత నష్టపోతున్నారో దేవుడు చెప్తాడు. గుర్తుపెట్టుకోండి అన్నా, వినండి శ్రద్ధగా. ఏం చదివించానో తెలుసా? భయం వేస్తుందో నాకు చదివించింది. ఇప్పుడు దేవుడి సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్నావు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? ఇది భయంకరమైన దుర్మార్గం. ఇది సీరియస్ గా ఉండాలి ఖచ్చితంగానే. ఇక్కడ ఉన్నది కాదు క్రైస్తవం అంతే. ఏంటి దేవుడు తన వాక్కును పంపించి మాట్లాడుతుంటే నువ్వు ఇంకొక మాటలు మాట్లాడుకోవడం ఏంటి? ఏమన్నా పద్ధతేనా అది? చెప్పండి ఒక మాట. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే నార్మల్గా అలవాటు అయిపోయింది మనకి. దేవుడు అంటే మనం ఎలా చూస్తామంటే పర్లేదు మన పాస్టర్ గారు కదా వాక్యం చెప్తుంటాడు, మనం మన పని తప్పది, కరెక్ట్ కాదు. మన పాస్టర్ గారు కాదు, నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, దేవుడు నువ్వు అంతే, మధ్యలో ఎవరూ లేరు ఇక్కడ, దేవుడు నువ్వు అంతే. ఎలా వస్తే దేవుని ఆశీర్వాదాలు ఏంటి? ఆయన ఈ భూమి మీదకి వచ్చి మరణాన్ని పొంది, శ్రమను పొంది, అవమానాన్ని పొంది, నిందను పొంది ఇంత గొప్ప రక్షణ భాగ్యం నీకు ఇస్తే ఈరోజు ఎలా ఉంటున్నా? దేవుడు మాట్లాడుతుండగా నువ్వు మాట్లాడుకుంటావు అంటే అది ఏమవుతుంది? ఇక్కడ లేఖనం బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించినట్లు అంటే అది నీ కానుకను దేవుడు కోరుకోడు. అప్పుడు నీ పాటను దేవుడు కోరుకోడు, నీ ప్రార్థన దేవుడు కోరుకోడు. క్రైస్తువులకి రాలేదు ఇంకా వినే విధానాన్ని. దేవుడు మాట్లాడతాడు అంటే వాక్యం చెప్తారు పాస్టర్ గారు, మిగిలిన వాళ్ళు ఎవరికి నచ్చినట్లు మాట్లాడుకుంటారు. ఎక్కడనే కాదు, ఎక్కడైనా తప్పది. నేను చెప్తున్నాను, ఇంకా జ్ఞానం కలిగి వినండి ఖచ్చితంగా. ఇంకొకరు నీతో మాట్లాడుతుంటే అనవసరంగా నువ్వు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకూడదు. నీది కూడా తప్పు అవుతుంది. ఎందుకంటే పోగొట్టుకుంటారు. సాతానుడంట ఏం చెప్పి తెలుసా బైబిల్? సులువుగా చిక్కులు పెట్టు పాపంలో పడేస్తాడంట. చెప్పండి, మనం పాపం అనేసరికి వ్యభిచారం, దొంగతనం, నరహత్య చేయలేదు కాబట్టి మనం పరిశుద్ధులుగా ఫీల్ అయిపోతాం అంతే. కాదు కాదు, మనం ఇది పాపం కాదులే, ఇది ఏం కాదులే అని సింపుల్గా ఏదైతే తీసి పాడేస్తామో, ఈ మైక్రోస్కోప్ ఎందుకుంది? కంటికి కనబడని దానిని కూడా చాలా పెద్దగా చూపెడతారు. భూతద్దం అంటారు కదా మన భాషలో. భూతద్దం చూడండి ఎంతగా కనబడుతుంది. ఎక్కడ ఉన్న మనిషి ఇక్కడ దగ్గరగా కనపడుతుంది. ఇప్పుడు మన ఫోన్లో కూడా జూమ్ వచ్చింది కదా, ఎక్కడది ఉన్నది అది దగ్గరికి తెచ్చేసుకుంటాం. మనం ఇక్కడ నుంచి ఫోటో తీసుకొచ్చి ఎక్కడదని జూమ్ దాన్ని. అలా దేవుడు నువ్వు సింపుల్గా ఇదేం కాదులే, ఏ పాస్టర్ గారి వాక్యం నేను వింటున్నాను కదా, మేము మాట్లాడుకో తప్పు కాదులే నువ్వు అనుకుంటున్నావు. చాలా తప్పు సుమా, నిజం చెప్తున్నాను. మీరు ఏ కోటానికన్నా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, మీరు వాక్యాలు వినే పద్ధతి నేర్చుకోకపోతే దేవుడు మెచ్చుకోడు, మిమ్మల్ని కోరుకోడు అసలు. అంటే అంటున్నా మనం తెలివైన వాళ్ళనే, మన జ్ఞానవంతులనే, మనకు అన్నీ తెలుసు. కానీ చిత్రం ఏంటంటే పాటించవలసిందే తెలియకపోతే నీ జ్ఞానం సున్నా, నీ తెలివి సున్నా, నీ ధనం సున్నా, నీ బలం సున్నా. ఉపయోగం ఏముంది? తప్పు. దయచేసి నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. వాక్యం మాట్లాడుతుంటుండగా దేవుని సన్నిధికి ఎప్పుడైతే వచ్చావో నీవు ఉండవలసిన విధులకు నువ్వు రావాలి. మాట్లాడుకోవడం తప్పు, మాట్లాడుకోవడానికి వీళ్ళు ఏదైనా ఎమర్జెన్సీ తప్పదు, అర్జెంట్ అంటే ఏదో మాట్లాడుకోవాలి తప్పు. కానీ ఇంకొకరు నేను ఏ ప్రార్థనలో ఎప్పుడైనా సరే పక్కన వాళ్ళు మాట్లాడడానికి అవకాశం నేను అసలు నేను వింటాను, పక్కన వాళ్ళు వినిపించలే చేస్తాను, అది మాట్లాడేవాను అసలు. అని అంత కేరుగా ఉండాలి. దేవుని సన్నిధిలో చెప్తున్నాను, ఈ ఒక్క విషయంలోనే మనం సింపుల్గా తీసేస్తే నువ్వు ఒక మాట చెప్పు, నీ లోపలికి వెళ్తుందా నిజంగానే? ఒకసారి హృదయాన్ని పరిశీలన చేసుకొని వెళ్తుందా వాక్యం? చెప్పండి, ఎలా వెళ్తుంది? మరి వెళ్ళలేనప్పుడు నువ్వు ఇక్కడికి రావడం దండగా కదా, ఏటకి వెళ్ళిపో, పనికి వెళ్ళిపో, ఎంతగా ఏదో ఈ రోజు వచ్చేది వస్తుంది నీకు. అంటే వచ్చావంటే నువ్వేం కావాలి? ఖచ్చితంగా పొందుకోలేదా అంటే ఎలా ఎందుకు పొందుకోవట్లేదు అంటే ఒక లేఖనం ఎందుకు చెప్తుంది అండి? నేను మీకోసం అని చెప్పట్లే, నా కోసం, క్రైస్తవులు అందరి కోసం చెప్తున్నాను. పోగొట్టుకుంటున్నావు దేవుడు ఇచ్చేది దాన్ని సింపుల్గా.
అంటే ఏం కాదులే అనుకుంటున్నాం. సాతాను అంటే మనల్ని సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడేస్తాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. చిన్నవాసం వచ్చారు మనం 31వ తారీఖు రాత్రి, ఆయన మీతో చెప్పినది చేయమని. మరి దేవుడు మాట్లాడుతుండగా ఆకాశం ఆలకించము, భూమి చెవేద్దు అన్నాడు దేవుడు. మరి మనం మాత్రం దేవుని సన్నిధిలో మాత్రం దేవుడు మాట్లాడుతుంటే మనం మాట్లాడుకుంటామా? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే వచ్చాడు ఇక్కడికి, ఒక ఎమ్మెల్యే గారు వచ్చారు, ఆయన మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యే వచ్చి మాట్లాడుతున్నాడు, మనం మాట్లాడుకుంటామా? చదివాను ఫస్ట్ నా ఆధార్ కార్డు నెంబర్ చెప్తున్నాడు, నా అకౌంట్లో ఎంత ఎత్తారో చెప్తున్నాడు అంట. హల్లెలూయా. అంతకంటే శ్రేష్టమైంది కాదా దేవుని మాట? అంతకంటే శ్రేష్ఠుడు కాదా? దయచేసి ఏ స్థలంలో సరే మీరు సేవకుని చూడొద్దు. దయచేసి సేవకుని చూసి మనవాడే పర్లేదులని మీరు ఎప్పుడైతే ఈ భావజాల్లోకి వస్తారో నేను చెప్తున్నాను, ఖచ్చితంగా నువ్వు సైతాను గుప్పిట్లో నువ్వు ఉన్నావు. ఖచ్చితంగా చెప్తున్నాను ఈ మాట. మనవాడు కాదు సేవకుడు. అంటే మనవాడని అంటే తప్ప అంటే తప్పు కాదు. అంటే మనవాడే కదా కాబట్టి ఎలాగైనా పర్లేదు, మా అమ్మే పర్లేదు, మా నాన్నే పర్వాలేదు, మా ఫ్రెండే పర్వాలేదు, మా ఊళ్ళే పర్వాలేదు. అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే మా ఏం చేస్తుందంటే అసలైన ఆయనకి నిన్ను దూరం చేస్తుంది, అసలైన మాట నీలోనికి వెళ్ళకుండా చేస్తుంది. అందుకని దైవ భయం అనేది మనకు ఉండాలి. హల్లెలూయా. దైవ భయం అనేది లేకపోతే చాలా కష్టమంట. దేవుని గుడికి నువ్వు వస్తున్నావంటేనే ఆ భయంతో నువ్వు రావాలి దేవుని సన్నిధికి. మీరు అవసరాన్ని బట్టి చెప్తున్నాను. ఇప్పుడు చిన్నవాసులో చెప్పొచ్చాను ఫస్ట్ మెసేజ్. దయచేసి అవకాశం ఉంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ వినండి దయచేసి. చాలా చాలా విలువైన సందేశం వినండి. నేను ఊరికే చెప్పట్లేదు, వినండి. సాయంత్రం అయిన తర్వాత మళ్ళీ ప్రవక్త దైవజన్ చెప్తున్నటువంటి వాక్యాలు కూడా తప్పక మీరు అన్ని ఫాలో అవ్వండి, వినండి. దైవజన్ చెప్తున్నటువంటి సందేశాలు కూడా వినండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో అనాలోచనతో పలుకోవద్దంటే నీ నోటి పని చెప్పకూడదు. దేవుని సన్నిధిలో నువ్వు మాట్లాడుతున్నటువంటి మాట ఉపయోగలేనటువంటి మాట, దేవుడికి అవకాశం లేనటువంటి మాట, నీ నోటికి మాట్లాడనివ్వకూడదు, త్వరపడినివ్వకూడదంట. మాట్లాడడానికి గంచెప్ చేయాలి, దాన్ని సైలెంట్లో పెట్టుకోవాలి. కొంతమంది నార్మల్గా ఏంటంటే మనకు అలవాటు అయిపోతుంది మాట్లాడుకోవడం అని. తప్పు. చాలా జాగ్రత్తగా చిన్నపిల్లల్లా ఉండొద్దు దయచేసి వాక్యం వినే విషయంలో. లేకపోతే ఎంత ప్రయాసపడి ఎంత ప్రసవేదన పడి దేవుడు పంపిస్తున్నటువంటి సందేశం ఈజీగా సాతాను ఎత్తుకెళ్ళిపోతాడు అనమాట. ఎందుకు ఫలించలేకపోతాను అంటే మొట్టమొదటిగానే ఇతరుని వెళ్తే కదా లోపలికి ఫలించడానికి. మీరు అండర్లైన్ చేసుకుని చదువుకోండి సామెతలు, ఆ ప్రసంగం 5:1. బుద్ధిహీనుల అర్పణ కోరుకోడట దేవుడు, సమీపించి మాట ఆలకించుట శ్రేష్టం. మరి ఆలకిస్తున్నామా? మనం సమీపించి ఆలకిస్తున్నామా అంటే మళ్ళా దేవుడి సన్నిధిలో కూడా నార్మలే, మనం ఎలాగన్నానే తప్పు. అలా ఉండొద్దు అసలు. లోకం సంబంధించింది దేవుడి సన్నిధిలో తీసుకురావద్దంటే ఖచ్చితంగానే. పక్కన ఒకరు మాట్లాడుకోకూడదు. నువ్వు అలాగ మాట్లాడడానికి ఇంకొకరికి అవకాశం వచ్చానుకో ఖచ్చితంగా వాళ్ళు కంటిన్యూ చేస్తారు. నేను ఎక్కడ కూర్చున్నా నాతో మాట్లాడడానికి చెయ్యరు. ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా అవసరం అంటే చూసుకోవాలి. వాక్యం ప్రారంభమైన తర్వాత వాక్యం మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే దైవ వాక్యము చేత దేవుడు అన్ని విధాలుగా మనల్ని బ్లెస్ చేస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎందుకు మన మినిస్ట్రీ వాక్యానికి అంత ప్రయారిటీ ఇచ్చేది? ఎందుకు? మిగిలిన వాక్యము పాటించట్లేదు కాబట్టే కదా వాక్యము కొరకు దేవుడు పుట్టించిన సంఘం అగాపే సంఘం. లేఖనాన్ని నెరవేర్చడానికి భూమి మీద ఎన్నుకున్నటువంటి సంఘం అగాపే సంఘం. ఎందుకు ఎంత ప్రయారిటీ ఇచ్చేది? మిగిలిన వాళ్ళు ఇది లేకే కదా. ప్రభువులు అలా కాకుండా నువ్వు నార్మల్గా చేస్తే నీకు 100 కోట్లు ఇస్తాను ఆఫర్ వచ్చింది ఓఫ్రై గారికి. తెలుసా మీకు అది? 100 కోట్లు అంటే మాటల. ఈరోజు మినిస్ట్రీలో డబ్బులు లేక క్యాలెండర్ ప్రింట్ అవ్వలేదు. తెలుసా? తెలంగాణలో క్యాలెండర్ లేదు. తెలుసా మీకు? లేదు. ఎవరికి? తెలంగాణ వాళ్ళకి మనకు వచ్చింది దేవుని కృప బట్టి. ఎందుకంటే ఉత్తరాంధ్ర వాళ్ళు ఆ రోజు క్యాలెండర్ లేదనే వార్త అందులో పెట్టగానే గుండె పగిలిలాగా ఏడుపు వచ్చేస్తుంది. అలాగా ఏంటి ఒక మాట, ఇంత గొప్ప దైవజనుడు ఇన్ని సంఘాలు ఇన్ని సంవత్సరాలు అంత ప్రయాసపడితే మినిస్ట్రీ క్యాలెండర్ లేదంటే అది అవమానం కదా మనకి. ఎందుకు ఇలాంటి పరిస్థితులు మనకు కలుగుతున్నాయి ఈ రోజు కంటే? ఎందుకు? అప్పుడు వైజాగ్ నుంచి ఆలోచించి ఏదో పూనుకుందాను. ఇప్పుడు వైజాగ్ నుంచి మనకి క్యాలెండర్ తయారవుతా, కేంద్ర సంఘం నుంచి కాదు. తెలంగాణ పాస్టర్ గారు ఫోన్ చేసి తమ్ముడు ప్లీజ్ ఒక టైం నాకు పంపిస్తాను, నా కొరియర్లో పంపిస్తానని చెప్పాను. లేవు బయట వాళ్ళకి క్యాలెండర్స్. ఇప్పుడు నేను మొత్తం 100 క్యాలెండర్లు తీసాను. మనకి ఫస్ట్ 70 చెప్పి మళ్ళీ 30 రాత్రి తెప్పించారు. మళ్ళీ లేవు, అయిపోయినాయి. ఎంత బాధ్యత కలిగినటువంటి దైవ లేఖనం ఉన్నది ఉన్నట్లుగా దాన్ని లోకానికి అందించడానికి, దేవుడి మాట చెప్పి నెరవేర్చడానికి
ప్రవక్త ఇన్ని సంవత్సరాలుగా ఎంతగా ద్వేషించబడుతున్నాడు క్రైస్తవ నాయకుల చేత, క్రైస్తవ సమాజం చేత ఎంతగా తృణీకరింపబడుతున్నాడో. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అండి. ఇంక ఎక్కడైనా అలాగా కాదు, అనాలోచనతో వద్దు. దేవుని పేరిట మనం కూడుకుంటున్నటువంటి స్థలాలలో చాలా భయభక్తులు కలిగి, ఫోన్లు అందరూ పక్కన పెట్టండి దయచేసి, అందరూ కూడా ఫోన్లు పక్కన పెట్టాలి అండి. వాక్యములు వినే పద్ధతి ఖచ్చితంగా రావాలి. హల్లెలూయా. ఇంపార్టెంట్ ఏదైనా అయితే తర్వాత, అర్జెంట్ అయితే ముందు చూసుకోవాలి. అర్జెంట్ అయితే ఏదైనా మన దేవుడి సన్నిధిలో దేవుడికి అవకాశం ఇవ్వకపోతే ఏమో తెలుసా, నువ్వు 100 సంవత్సరాల బంధువులకి వెళ్ళు, ఇంకా అదే బాగానే ఉంటుంది. అలవాటు అయిపోయింది ఇది వాడుకలాగా. తప్పు. దానివల్ల అందుకే చెప్తాను, నొక్కి నేను ప్రసంగ ప్రారంభం గట్టిగా ఎందుకు పట్టుకున్నానంటే, అసలు ఎంత కష్టపడి చెప్తున్నటువంటి వాక్యమే అసలు మొదటి బేసికే కథ కలగలేనప్పుడు, పునాదే అవుతులేనప్పుడు, గంటన్నర చెప్పిన ప్రయోజనం ఏంటి? సేవకుడు చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, ఉపయోగం లేదు. నేను చెప్పిన దయచేసి, నేను చెప్పడమే కాదు, ఎవరు చెప్పినా ఏ స్థలంలో సరే దేవుడిని సన్నిధి, దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఏదో సరదాగా ఇక్కడ ఒక మాట చెప్పాను, నవ్వు తప్పులేదు. మీరు నవ్వుకుంటుంటే మాట్లాడుకోండి. చెప్పండి, అది న్యాయం? అది చెప్పండి, అది దోషమా లేకపోతే మంచిది? అది తప్పు, అది కరెక్ట్ కాదు. అది అసలు ఒక పూజారి నిలబడితే ఐందోలు ఆ గుళ్ళోకి వెళ్ళిన వాళ్ళు మాట్లాడుకోరు. పక్కన పిల్లల్ని కూడా తల్లిదండ్రులు తిడతారు, కొడతారు. ఇది చెప్తున్నారు, ప్రవచనాలు చెప్తున్నారు, వినండి. అర్చకుడు ఆ దర్శనాన్ని తీసుకొని వస్తున్నారు, ఆరతి తీసుకొని వస్తున్నాడు ఉంటారు. అక్కడ ఎలాంటివి ఉండవు. మనకెందుకు సంఘాలు ఇలాంటివి కలుగుతున్నాయి? నిజమే, దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్నాడు. మూలవాక్యం ఏమని? నిందారహితుడివే నడవాలి అన్నాడు అబ్రాహాముతో. నడవాలంటే దేవుని సన్నిధిలో. ఈ రోజు మనం దేవుని సన్నిధిలో నడవలసినటువంటిది మనం తెలుసుకోకపోతే మనం 100 సంవత్సరాల ఆయుస్తో బ్రతికినా ఉపయోగం ఏమీ లేదు, ప్రయోజనం ఏమీ లేదు. ఒక విత్తనం వేసామండి, విత్తనాలు తెచ్చుకున్నాం, మర్చిపోయి ఖాళీ లేక సోమవారం సంతలో విత్తనాలు దొరుకుతాయి. దొరుకుతాయి కదా, ఇలా తెచ్చుకున్నారా? విత్తనాలు వస్తాయి సోమవారం సంతలో. తెచ్చుకున్నాం, ఖాళీ లేక ఆ బొట్టులోనే ఉండిపోయినాయి, లేదంటే ఆ పొట్టలు జేబులోనే ఉండిపోయినాయి. కొంతకాలానికి మొక్కలు వస్తాయండి? వస్తాయా? రావు కదా. అంటే విత్తనాలు తెచ్చాము, ఎక్కడ వేయాలో అక్కడ వేయడానికి సిద్ధపడాలి. అలాగనే మనము మన కుటుంబ సమస్యలు, రకరకాల పరిస్థితులు, అనేక రీతుల్లో మనం ఉండి దేవుని సన్నిధికి వచ్చాం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎందుకు ఈ పాటలు, ప్రార్థన, ఆరాధన? ఎందుకు? పని పాట లేక కాదు, ఇవి అసలైన విత్తనాలు నీలో వేయడానికి సిద్ధపాటు. ప్రార్థన, పాటలు, ఆరాధన, హృదయాన్ని సిద్ధపరచడం. అంతసేపు పాటలు పాడి ఆరాధన చేసి ప్రార్థన చేసి నువ్వు వాక్య విత్తనాల దగ్గరకు వచ్చేసరికి సిద్ధపడలేకపోతే దండగ కాదా? నిజమే, ఇలా క్రైస్తవులు ఆరాధనకు వస్తున్నారేమో కానీ నేను చెప్తున్న 100% ఖచ్చితంగా దమ్మిడి ఉపయోగం, మేలు, ఆశీర్వాదం దేవుని పొందుకోకుండా ఎలాగెళ్తున్నారు అలాగే వెళ్ళిపోతున్నారు అనేకులు. ఈ విషయం ఒకటి మనం నేర్చుకోకపోతే ఏమి నేర్చుకుంటాం? ఇంకా ఉపయోగం ఏముంది చెప్పు? ఉపయోగం ఏముంది? ఇంకా ఎన్ని సంగతులు ఉపయోగం ఉంది? ఒక సర్వలోకాన్ని సంపాదించుకున్నాడట, ఆడు ప్రాణం పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఈ సంపాదించింది ఏమవుతుంది? ఇప్పుడు వాడికి ఏమైనా ప్రయోజనమా? అంతే. నువ్వు 2-3 గంటలు వాక్యం విన్నా ఉపయోగం ఏమి లేదు, అసలు ఉపయోగం ఏమీ లేదు. నేను చెప్తున్నాను అవసరాన్ని బట్టి. అందుకే అంటున్నాను, ఎందుకు భక్తులు తమ కోసం చెప్తారు, వాళ్ళ కోసం మాట్లాడుకున్నారు అంటే, మనం వినేటువంటి దాన్ని గట్టిగా పట్టుకోవాలని, ఏం వింటున్నామో దాన్ని ఆలోచించాలని. పాస్టర్ గారు ఏ మూలవాక్యం ఎత్తుకున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో, అసలు కంటెంట్ అనేది అక్కడ ఉన్నదా లేదా, ఎక్కడ తిరిగేస్తున్నాడు, ఇది తెలియాలి ఈ సంఘానికి ఖచ్చితంగా. కూర్చోలేను, నేను చైర్లోనూ కూర్చోలేను, నిలబడలేను, ఏం ఉండలేను. ఎందుకంటే బ్లడ్ మోషన్స్, వామిటింగ్స్, భయంకరంగానే పెయిన్. అలా గంటల తరబడి వాక్యం చెప్తుంటే చాలా శ్రద్ధగా అలా వినేవాడిని. ప్రసవ వేదన లాగా చాలా కష్టం వినడానికి, చాలా ఇబ్బంది అయ్యేది. చెప్తున్నాను, దేవుడు మాట్లాడుతుండగా నీ పనుల్లోనే నువ్వు ఉండిపోయి, నువ్వు ఆనవాయితీగా అలవాటుగా మాట్లాడుకుంటూ ఉండే, అది చాలా పెద్ద తప్పు. దయచేసి కొత్త సంవత్సరంలో మనం వచ్చాం, వదిలేద్దాం కొన్నిటిని. ఆ ఆనవాయితీలు వద్దు. ఏంటి, ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నారా, కుటుంబంలో ప్రార్థన చేసుకున్నారా? కుటుంబంలో ప్రార్థన చేసినట్టు కూడా ఫోన్ మాట్లాడుకొని, ఫోన్ రాగానే కళ్ళు తెరిచి లిఫ్ట్ చేసుకొని ఇంకేమైనా నడిపింపు వస్తుంది? ప్రార్థన చెప్పండి. చేసేది కొంచెం నిష్ఠగా మనం చేయాలి. ఓ పూజ చేసేటువంటి ఏ వ్యక్తి అయినా, ఏ అన్యుడైనా పూజ గదిలో ఫోన్ వస్తే హలో నేను పూజ చేసుకున్నానని చెప్తాడా?
చెప్పండి ఒక మాట, యథార్థంగా చెప్తున్నాను. ఏది మనం చేసే భక్తి న్యాయం ఉండాలి కదా. లేదు అన్యులు అలా చేయరు. నాకు తెలిసి నేను ఎవరిని చూడలేదు. మనం ప్రభుత్వాల్లో ఫోన్లు ఇచ్చేసి మాట్లాడతాం. మంచిదేనా అలవాటుది? ఎమర్జెన్సీ, ఎవరు ఇల్లు కాలిపోతుంది, లేకపోతే ఇంకోటి ఏదో మొత్తం అర్జెంట్ కొంప మునిగిపోతుంది, తప్పులేదు. దేవుడు అవకాశం ఇచ్చేదాన్ని మనం పాటించవచ్చు, తప్పులేదు. ఫోన్ అన్న తర్వాత 100 ఫోన్లు వస్తాయి, మాట్లాడిన తర్వాత 100 రకాలుగా మాట్లాడతాం, మనుషులు అన్న తర్వాత కలగానే మాట్లాడుకుంటాం, అన్ని సహజమే. కానీ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినప్పుడు, దేవునికి ప్రార్థనా గదిలో కూడుకున్నప్పుడు నువ్వు ఆనవాయితీ అలవాటు ప్రకారంగా అక్కడికి వెళ్ళి పూనుకుంటే అది బుద్ధిహీనులు అర్పించు అర్పణగా మిగిలిపోతుంది, నీకు ఉపయోగం ఉండదు. అందుకే దేవుడు నొక్కు చెప్తున్నాడు, దయచేసి ఇలాంటి అలవాట్లు ఆనవాయితీలు మార్చుకుందాం దయచేసి. హల్లెలూయా. ఇది వ్యక్తిగతమైన సంగతి కాదు, సంఘ క్షేమాభివృద్ధి పొందడానికి కావాల్సిన అవసరత ఇది. హల్లెలూయా. ఇంత జ్ఞానయుక్తంగా మనం ఉండాలి. సాతానుడు ఏ విధంగా సరే నీ వినవలసింది వినకుండా ఏదోలాగా ఆటంకపరుస్తాడు, విననివ్వడం అంత ఈజీగానే. అందుకే అబ్రాహాముతో దేవుడు ఈ మూలవాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, నా సన్నిధి నువ్వు ఎలా పడితే అలా ఉండడానికి వీల్లేదు, నిందారహితుడిగా ఉండమని ఆయన చెప్తే, ఈ మాట బోధకులకి క్రైస్తవులకి అర్థమైంది ఏంటంటే మనం నిందలేని వారిగా ఉండాలి. ఏ నింద అంటే ఎవరు నిందలేయకూడదంట, ఎవరు ఏమనకూడదు. ఇదా తమ్ముడు? అవునా? కాదు కదా. అసలు యేసయ్యే నిందలేసుకున్నాడు. యేసయ్యని కన్నా మరియమ్మే నిందలేసుకుంది. ఏ ప్రవక్త నిందలు లేకుండా ఉన్నాడు చెప్పండి? అంటే ఈ లేఖనం బోధకులకి, అయ్యగారులు, సంఘాలకి మనం క్రైస్తవులు నిద్రారైతుడే నడమని చెప్పాడు దేవుడు. నిందలేయించుకోకూడదంట. అలా మాట్లాడతారు. అలాగంటే ఎవరున్నారు? ఎవరైనా ఉంటారు ఒకరైనాని? హల్లెలూయా. ఒరే పెద్దోడా, చిన్నోడి కంటే దారుణంగా చేస్తున్నారా నువ్వు? నేను వచ్చిన కాంచి వస్తున్నారా నిన్న? హల్లెలూయా. చిన్నోడి కంటే నిజం చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు ఆశీర్వాదించాలని, దేవుడు అభివృద్ధి పరచాలని ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు, మన దగ్గరకు వస్తూ ఉంటాడు. మనం అనాలోచన చేత, మన అవివేకముతోనూ మనం ఉండడం వల్ల దాన్ని కోల్పోతాం. కాబట్టి ప్రసంగి 5, 1, 2, 3 ఫిక్స్ చేసుకోండి, జాగ్రత్తగా పాటించండి. నీ ప్రార్థనలోనైనా సరే కొంతసేపు అయినా సరే ఏకాగ్రతతో, భారముతో నువ్వు ప్రార్థన చేసుకోవాలి. మాటకు కళ్ళు తెరుచుకోండి, ఫోన్ మాట్లాడుకోండి, మళ్ళీ పెట్టి మళ్ళీ తెరిచి ఏం ఉపయోగం ఉండదు. అలాగే నీకు ఏం ఉపయోగం ఉండదు. అలాగా అటువంటి ప్రార్థనలు, సప్పటి ప్రార్థనలు అన్నీ కూడా శక్తి లేని ప్రార్థనలు, సైతాన్ని ఏమాత్రం భయపడలేనటువంటి ప్రార్థనలు. ఎక్కడ పడితే అక్కడ అలా ఉండడానికి వీలు లేదండి. అసలు దేవుని సన్నిధిలో మనం ఎక్కడున్నా సరే భయభక్తులతో మనం ఉండాలి. మాట్లాడడానికి నోటిని మనం అలవాటు చేయడానికి వీల్లేదంతే. అబ్రాహ్మా, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను, కాబట్టి నీవు నా సన్నిధిలో నిందారహితుడిగా నడుచుచు సాగమన్నాడు. అప్పుడు నేను నీకు నాకు మధ్య నిబంధన చేస్తాను, నిన్ను గొప్ప జనాంగముగా అభివృద్ధి పరిచి ఆశీర్వదిస్తాను. అమ్మ అన్నది ఆశీర్వదిస్తాను అన్నాడట. కాబట్టి ఈరోజు మన అంశం ఏంటంటే దేవుని సన్నిధిలో మనం ఎలా నడుచుకుంటున్నాం. హల్లెలూయా. యేసునందు విశ్వాసం ఉంచి క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని పిల్లలైనటువంటి మనము ఈ లోక అలవాటులు, ఆనవాయితీలు, ఆచారాలకి దూరంగా ఉండాలని చెప్పింది బైబిల్. అదే వాడికి రావద్దు సంఘంలోనికి. సాతానుడు ఆల్రెడీ లోకంలో దేవుడు సంఘాన్ని స్థాపిస్తే సంఘంలో లోకాన్ని పెట్టేశాడు సాతానుడు. అందుకని రెండంచెలు కలిగిన దేవుని ఖడ్గమైనటువంటి వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము ద్వారా సంఘంలో ఉండకూడని చెత్త కాల్చేయడానికి దేవుడు పూనుకుంటే మనం చెత్త తీసుకురావడం తప్పు కదా? మరి చెప్పండి, చెత్త తీసుకురావడం తప్పే కదా? హల్లెలూయా. ఎలా ఉంది మన నడక? కొత్త సంవత్సరంలోనికి వచ్చాం, 3 సంవత్సరాలు చూసాం, ఇప్పుడు కూడా అలాగే నడుద్దాం. చెప్పండి, దేవుడు ఏమి బలవంతం పెట్టడు కదా. అనేక సంవత్సరాలు దాటిపోయినాయి మన మీద. ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చే జనవరిలో మనం ఉన్నాం, ఫస్ట్ వారంలోనే మనం ఉన్నాం. ఇది వరకు నువ్వు దేవుడి పట్ల ఎలాగైతే నడిచావో ఇప్పుడు కూడా అలాగే నడవడానికి ఫిక్స్ అయ్యావా? చెప్పు, అలాగే నడుస్తావా? మేలు అదేనా నీకు? చెప్పండి, మాట్లాడండి. ఇప్పుడు అందుకనే మాట్లాడవలసిన సమయంలో మౌనంగా ఉండుట
మౌనంగా ఉండవలసిన సభలో మాట్లాడుట రెండూ తప్పే అని సర్ కన్ఫ్యూషస్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త ఈ మాట చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు మాట్లాడమని చెప్తున్నాను నేను. ఇంతకాలం మన జీవితాల్లో దేవుడు అనేటువంటి విధానంలోకి మనం వచ్చాం. మనం అంటే నడవడం అంటే ఒక యాత్ర, ప్రయాణం, మొదలు, మోషన్, కదలడం అని అర్థం అన్నమాట. సరే, ఈ సంవత్సరం కూడా సేమ్ అలాగే రొటీన్ గానే అలాగే నడిచేద్దామా? చెప్పండి, అలా మాట్లాడండి. కుందేలు ఓడిపోవడానికి, తాబేలు గెలవడానికి కారణం ఏంటంటే, నేను షార్ట్ వీడియో, వాళ్ళ మెసేజ్లో ఒకటి షార్ట్ వీడియో చేసి పెట్టాను, యూట్యూబ్లో ఉంది, చూసుకోండి. కుందేలు నన్ను ఎవరు ఓడించగలరో, నాకు అన్ని తెలుసు, నాతోటి ప్రయాణం ఏంటి పందమా? తాబేలు నాతోట అసలు పోటీ ఉంది, అసలనా గమ్మున ఉంది, తినేసి. కానీ నేను బలహీనరాలని, నేను ఎలా గెలవగలనంటూనే మొదలెట్టింది తాబేలు. అదేం ఆపేసింది. ఎవరు గెలిచారు? మనం సాతాను కంటే తెలివైన వాళ్ళేం కాదు, గొప్ప వాళ్ళేం కాదు. అందుకే దేవుడు దానియేలు కంటే జ్ఞానవంతుడని చెప్పాడు సాతానని. దానియేలు జ్ఞానవంతుడట, సొలొమోను జ్ఞానం వేరే అయిపోయింది, మళ్ళీ అక్కడికి వెళ్ళొద్దు. ఇంకా సాతానుడి తర్వాత చూపించింది ఎవరినంటే దానియేలు చూపించాడు, దేవుడే చూపించాడు దానియేలు కంటే జ్ఞానవంతుడని. అలాగా అందరికంటే జ్ఞానవంతుడు తెలివైనవాడు. దేవుడి తర్వాత అంత జ్ఞానం తెలివైనవాడు సాతానుడు. వాడితోటి మట్టు మనుషులైనటువంటి మనకు పోటీయా, పందెమా? గెలవగలవా మన వాడిని? కానీ గెలిపించడానికి దేవుడు ఉన్నాడు తోడుగా. ఆయన గెలిపిస్తానన్నప్పుడు యేసయ్య ఇవన్నీ తెలిసాడు సంగతే, అడిగి నల్లగా ఉంటాడు, కేంబోతులాగా 2 కమ్ములు వేసుకుని వచ్చేస్తాడు. నాకు భయం వేసేస్తుంది తెలిసి గెలిపిస్తానంటే ఏంటి అని చెప్దామా యేసయ్యకి? చెప్పండి, అలా చెప్దామా? ఇశ్రాయేలు ఆ బుద్ధి లేని మాటలే మాట్లాడారు. అందుకన్నాను, అనాలోచనతో మాట్లాడొద్దంటే చాలా తప్పు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీకు నచ్చిన మాటలు నువ్వు మాట్లాడుకోడు, నీ నోటికి ఏది పలికితే అది మాట్లాడేశాడు, అది చాలా చాలా పెద్ద తప్పు. దానివల్ల నీకు ఎలాంటి ఆశీర్వాదం రాదు దేవుని సన్నిధిలో. దండగే నీకు ఆదివారం ఆరాధనలో నువ్వు ఉండి కూడా ఉపయోగం లేదు. ఇలాంటి ఆరాధనలో ఎన్ని నువ్వు ఉంటే ఉపయోగం ఏంటి చెప్పండి? ఇశ్రాయేలేమో పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నేను మీకు ఇస్తాను, మీరు నడవండి అని చెప్పి మోషే ప్రవక్త ద్వారా దేవుడు నడిపించి, ఇంకా మోషే తను చనిపోతానని తనకు తెలిసినప్పుడు యెహోషువను నిలబెట్టి ఈ ప్రజలందరూ నడిపించు, ఇంకా నాకు దేవుడు అవకాశమే లేడు, నేను అది చూస్తాను కానీ నేను అక్కడికి చేరలేను, ఇక మీదట నీవే నడిపించని యెహోషువకు అప్పచెప్పేశాడు ఆ భాగ్యం అంతా. అయితే ఇంకా ముందు ఏం జరిగిందంటే, వేగు చూడడానికి వేగుల వారిని మోషే పంపించాడు, యెహోషువ కూడా పంపించాడు. అలాగా చూసొచ్చి వీళ్ళేమంటారు, చూసొచ్చారు. కనానులో పంట ఎలా ఉంది చూపించారు. నిజమే, కనానులో పంట ప్రపంచంలో ఏ దేశములో లేనటువంటి గొప్ప సమృద్ధి కూడిన పంట కనానులోనే, ఇజ్రాయెల్ దేశంలోనే. ద్రాక్షపళ్ళు గుర్తు మనకి ఇక్కడ, మనకే సరిపోతుంది అది. దాన్ని 2 మోసారట ఇశ్రాయేలీలు, ఒక ఆడ ద్రాక్షపళ్ళు గుర్తు, ఒక ఆడ. అంత విస్తారమైనటువంటి సమృద్ధి పంట శపితమైపోయింది నేల. ఇప్పుడు ఆ పుణ్యభూమి మీద క్రీస్తు పుట్టి వచ్చాడు లోకానికి. అందుకంటే లోకానికి అంతటినీ వెలిగివ్వడానికి పోగొట్టుకుంటుంది లోకం. చూసొచ్చారు, తిండి బాగానే ఉంది చెప్పారు వచ్చి మోషేకి, అంతా బాగానే ఉంది. కానీ కొంతమంది తిండిపోతారు, ఆ తిండి కోసం చెప్పగానే కనాల్లోకి ఎప్పుడు వెళ్ళిపోతాను, అక్కడ తిండి ఎలా దొరుకుతుందా, చాలా అరటిపడ్డారు, ఊరిపోయింది ఒక్కొక్కడు. కానీ అయితే ఒకడు అన్నాడు, తిండి కోసం ఆప ఒకసారి. అవును, కానీ అక్కడ ఎలా ఉన్నాం తెలుసా, వాడు ఒక్కొక్కడు కరెంట్ స్తంభం తెస్తున్నాడు, ఆడు ముద్దు మనం మిడతలాగా ఎంత అంత ఉన్నాం, ఆడు కాలు ఎలాగెట్టి తొక్కాడంటే నల్లిలాగా నలిగిపోతాం. అయ్యి బాబో, అమ్మ అంటే ఇంకా ఉందా, అయ్యి బాబో మనకు వద్దు అలాంటిదైతే, ఇంకా పక్కన ఉంటారు కదా అమ్మలక్కలో, ఇంకా అందరు లేచిపోయి అయితే వద్దు అక్కడికి వద్దు అని మాట్లాడేస్తున్నారు. అప్పుడు యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ, ఆ దేశం మనకు సరిపోతుంది, మనం నిశ్చయంగా జయిస్తాం అందుకంటున్నారు. వాళ్ళు నోటితో ఈ పలుకు పలికితే ఇశ్రాయేలు కాని పలుకులు పలికారు, అందుకే పోయారు వాళ్ళందరూ కూడా. దేవుని సన్నిధిలో వద్దమ్మా, జాగ్రత్త. ఎందుకంటే అలవాటు అయిపోయింది మనకి, ఏంటో తెలియదు. ఎందుకో దేవుడి మాట మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ కోటానికన్నా వెళ్ళు, ఎక్కడైనా ప్రార్థనలో ఉండు, ఇదే బాణి, ఇదే నేర్చుకోవాలి ఖచ్చితంగానే. అనవసరంగా అవకాశం ఇవ్వద్దు. సెల్ ఫోన్లో పని చెప్పుకోవద్దు అనవసరంగా. ఇంకా నేను చెప్తున్నాను సంఘంలో ప్రతి ఒక్కరికని, బైబుల్ లేకుండా దయచేసి మీరు సెల్ ఫోన్ బైబుల్తో సంఘంలో మీరు కనబడదు దయచేసి. తప్పు 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 అది. బైబిల్ తెచ్చుకోండి. ఒకవేళ బైబిల్ ఎవరికైనా లేకపోతే, నిజంగానే బైబిల్ లేదు, ఒకవేళ నాకు కొనడానికి కూడా నా వల్ల కాదంటే నాకు చెప్పండి, నేనే ఇస్తాను, బైబిల్ ఖచ్చితంగా ఇస్తాను. లేదా కొనే సామర్థ్యం నీ దగ్గర ఉందా,
మన మధు షాప్లో మీకు ఏ మోడల్ ఏ టైప్ బైబిల్ కావాలో ఖచ్చితంగా ఉన్నాయి. డబ్బులు మీకు తర్వాత ఉన్నప్పుడన్నా తనకి ఎదురుగా వెళ్ళి తీసుకొని ఇస్తాడు. మీకు ఏం కావాలో షాప్లో నా పేరు చెప్పి వెళ్ళి తెచ్చుకోండి. హల్లెలూయా. బైబిల్ లేకుండా రావద్దమ్మా, తప్పు, అది కట్ కాదు అసలు అండి. సోదరులు ఫోన్లతో రావద్దు బైబిల్ లేకుండా, తప్పు. ఫోన్లు తీసుకోవచ్చు కదా. అందుకంటున్నాను, దేవుడు ఎలా మనల్ని అభివృద్ధి చేస్తాడు చెప్పండి. ఏంటి, ఒక పనికి వెళ్తున్నాం మనం, ఆ పనికి వెళ్తున్న సాధన మన దగ్గర లేదు. ఏంది, దేంతో చేస్తా పని? సపోజ్ మన భాషలో మాట్లాడుకుందాం. ఏటకి వెళ్ళాలి, ఇప్పుడు చేపలు పట్టడానికి వల కావాలి, పీతలు పట్టడానికి కొంగు కావాలి. ఈ రెండు చేస్తాం. కొంగు బదులు చెయ్యటి లాగేస్తామా? పీతనే లాగే సమయంలో లాగుతాం, అది వేరు. ఏ కొత్తలోను నేర్చుకున్న ఆశ చెయ్యటి లాగేసుకుని మొత్తం ఏ సరైన పీతలే కడితే చెయ్యి లేకపోయినమాట. పిల్ల పీతలే కాబట్టి పెద్ద ఏం కాదు, చేతి లాగేసుకొని కొత్తలోను. అది ఏం మూలం ఉందో మాకు పెద్ద అనుభవం కాదు కదా, చూసుకునేవాళ్ళు అట్ట. డెక్కలు అడ్డుకున్నాయా, ఇది 20 రూపాయలు ఇట్లా ఆగేసిపోయింది మొత్తానికి. హల్లెలూయా. తెచ్చుకోండి అన్నా, నిజమే. ఒక చికెన్ తెచ్చేసేవాడిని నేను. ఆ రోజుల్లో నాకు అమ్మితే 50 రూపాయలు, ఇంటికి పొద్దున్న సాయంత్రం 2 కూరలు వచ్చేసి నాకు. వెళ్ళేవాడిని స్కూల్ మానేతే అడవిలోకి వెళ్ళేవాడిని, తెచ్చేసుకునేవాడిని. ఇంకో మధు వాళ్ళ చిన్నాన్ని నేర్పించాడు నాకు. ఇప్పుడు కూడా అలాగే అవకాశం ఉంటే పార్ట్ టైంలో అప్పటికి వెళ్ళి కనీసం సంఘాలకి ఏ మైక్ లేదు ఏం లేదు, వెళ్ళి బొంగ తెచ్చేసి సంఘాలకు పొడేసుకుందామాట మొత్తం. కానీ దేవుడు అవకాశం లేదు నాకు. నువ్వు ఏ వ్యాపారం చేయడానికి వీల్లేదు, కంప్లీట్గా ఫుల్ టైం మినిస్ట్రీ, కంప్లీట్ సేవ చేయడానికి ప్రభు చెప్పాడు నాకు. అందుకని నేను ఇంకా ఇతర దానికి ఏమి పెట్టుకోవడానికి నేను ఇంకా ఇష్టపడలేదు. ఇంకా దేవుడు చేయమన్న పని చేయడానికే సమయం సరిపోవట్లేదు. మళ్ళీ ఇంకో దాంట్లో తలదోచి ఓ సోదరు రోజు, అన్నయ్య మనం బట్టల వ్యాపారం చేద్దామా కలిసి, ఇద్దరు పార్ట్నర్. కానీ నాకెలా అవుతుంది అంటే, నువ్వు ఏం వెళ్ళక్కర్లేదు, అవసరాన్ని బట్టి. అంటే ఇతర బొంబాయి, పూణే ఇలాంటి రాష్ట్రాల్లో బట్టలు కొని తెచ్చినప్పుడు అప్పుడు నువ్వు వద్దు కానీ తోడు కానీ కొంచెం, ఎందుకంటే నువ్వు వస్తే కొంచెం హెల్ప్ఫుల్గా మాట్లాడుతావు, బాగుంటుంది కదా. కాబట్టి అలాంటిలాగా కొద్దిగా వద్దుగానే హెల్ప్ఫుల్గా ఉంటుంది. మిగతా సమయంలో మేమే ఉంటాం 50-50 అలాగే అని చెప్పారు. బాగానే ఉంది కదా ఆలోచన, బాగానే ఉంది. ఆయన ఆలోచన కావాలి కదా. అమ్మా నీకు దండం తల్లి, దాని కొరకు నువ్వు ఎన్ని ఫోన్లు చేస్తావో నాకు, దాని కొరకు ఎన్ని స్థలాలకి ప్రయాణం చేయాలో. వద్దమ్మా, నా ప్రయాణ దశ మారిపోతుంది, నీకు దండం. కాబట్టి నువ్వు షాప్ పెట్టుకు వ్యాపారం చేసుకో, నేను వచ్చి ప్రార్థన చేసి బట్టలు కొనుక్కుని వెళ్తానని చెప్పాను. హల్లెలూయా. ఏ పనికి వెళ్ళాలో ఆ పనికి తగిన సాధనం లేకపోతే పని అవుతుందండి. మరి దేవుడి దగ్గరకు వచ్చాం, ఏం కావాలి మనకి అంటే వచ్చేయడం అలాగన్నా మనం సిద్ధపాటు కలిగిన హృదయంతో రావాలండి. చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. దేవుని దీవెని పోగొట్టుకోవద్దు ఎవరు కూడా. దేవుడు దీవించడానికే ఉన్నాడు. హల్లెలూయా. ఎలా పడితే అలా రావద్దు, భయం కలిగి. ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి, కౌరు పెట్టారు ఎమ్మెల్యే గారు రమ్మని. ఎలా పడితే అలాగ వెళ్ళిపోతారా? ఎంత నీట్గా శుభ్రంగా చాలా జాగ్రత్తగా వెళ్తాం. అక్కడ ఎలా పడితే అలాగంట ఎమ్మెల్యే వాళ్ళు రిమోట్ టీవీలు ఫోన్లు అన్ని కెలికెత్తాం వెళ్ళి. ఎమ్మెల్యే గారు అక్కడ కూర్చుంటే మన చక్కగా మొత్తం అన్ని చేసుకుంటాం. మనం చేయం కదా, చక్కగా ఉంటాం అక్కడ. నువ్వు మాట చెప్తున్నాను, మనుషులకి అంత విలువిస్తున్నా వాళ్ళ అధికారాన్ని చూసే కదా. అవునా కదా? వాళ్ళ ధనం, బలం, అధికారాన్ని చూసే కదా అంత విలువిచ్చేది. మరి నీ కొరకు రక్తాన్ని చెందించి ప్రాణం పెట్టి నీ కొరకు ఈ భూమి మీద అన్ని పాటలు పడ్డాయనికి ఏమి విలువ ఎవరా చెప్పండి? ఎవరా? న్యాయం కాదా ఇది? మనుషులకేమి ఇస్తాను అందుకే చెప్పాడు బైబుల్. లోకం ఏం చేసిందంటే నేల మీద పాగే పురుగులు, సతుస్పాద జంతువులందరికీ దేవుని మహిమ ఇచ్చాడట. ఆయనకి చెందవలసినటువంటి మహిమేమో ఇవ్వలేదట. ఆ మహిమ అంతా కూడా. అందుకనే ఓఫిరి గారు మావిడాడలో ఒక ప్రసంగం చేశారు. ఏంటి చిహ్నములు అనేటువంటి ఈ చిహ్నములు, ఈ దేవతా చిహ్నములు ఉన్నాయి కదా. ఇప్పుడు చాలా మంది ఇది ఫలానా అవుతారు, భైరవమూర్తి, ఈ కుక్క, పంది వరాహ అవతారం, చేప మత్స్య అవతారం, ఇలాంటి కొన్ని ఉన్నాయి కదా. ఈ చిహ్నాలు అనేవి ఎలాగొచ్చి అద్భుతమైన ప్రసంగం చేశారు మావిడాడలో. అమ్మా షాక్ అయ్యానమాట. ఎంత ఆశ్చర్యం కలిగింది మాట. మనం అటువంటి ప్రవక్త, అన్ని ప్రత్యక్షతలు పొందినటువంటి, కన్నీళ్ళు, అవమానాలు, నిందలు, ఏమండి ఇన్ని బాధలు పడి ప్రత్యక్షతలు పొందినటువంటి ఒక శ్రేష్ఠ భక్తుని పిల్లలు మనం అందరం ఉన్నాం. ఎలా పడతాలో ఉండొద్దు దయచేసి. దేవుని సన్నిధిలోను నమ్మినటువంటి దేవునికి, దైవజనుడికి అండ్ అవమానం కలిగించేలాగా మన ప్రవర్తన ఉండకూడదు దయచేసి. మన నిర్ణయాలు ఉండకూడదు. అందుకే అంటున్నాను, దేవుని సన్నిధిలో నువ్వు ఎలా నడుస్తున్నావు చెప్పు. ఇంతకాలం నువ్వు నడిచినట్లుగా ఈ కొత్త సంవత్సరం కూడా అలాగే నడుస్తావా? నడువు, నీ ఇష్టం. అలా నడిస్తే నేను చెప్తున్నాను, దేవుడు నిన్ను ఆశీర్వదించలేడు, దేవుడు నీకు తోడుగా ఉండలేడు. ఇప్పుడు నీకు నచ్చిన త్రోవలో నువ్వు నడుస్తానన్నప్పుడు ఎరిగరగా అని చెప్తే ఆయన ఏం చేస్తాడు?
తను తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి ఆస్తిలో నా అన్నదమ్ములకి నాకు వాటా ఉంది కాబట్టి నాకు ఇచ్చే అన్నాడు. తండ్రి నచ్చ చెప్పాడు, వినలేదు, ఇచ్చేసాడు. ఏం చేసుకున్నాడు? వెళ్ళిపోయాడు. తండ్రికి నష్టం కలిగిందా? వాడికి నష్టం కలిగిందా? ఇంట్లో పనివార్లు ఉండే స్థానాన్ని కూడా పొందలేకపోయిన స్థితిలోకి వెళ్ళిపోయాడు చివరికి. పనివార్లు ఒక్కళ్ళలాగైనా ఉందాము, అదన్నీ అడుక్కుందాం అని అనుకున్నాడు చివరికి. కానీ తండ్రి ప్రేమ కనికరించింది. దేవుడు కరుణిస్తున్నాడు కదా, దేవుడు దయామయుడు కదా, దేవుడు కృపామయుడు కదా, నేను ఎంతకాలం ఎలా బ్రతికినా పర్లేదు, అలాగే దేవుడు అలాగుంటాడు అనుకుంటున్నావేమో. కాదు 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 ఆయన అలా ఉండడు. మొదటిసారి గొర్రె పిల్లగా వచ్చాడు బలైపోవడానికి, నీకు బదులుగా బలవడానికి, నాకు బదులుగా బలవడానికి. ఇప్పుడు కొదమ సింహం రాబోతూ ఉన్నది. హల్లెలూయా. కొదమ సింహం రాబోతూ ఉంది. ఎవడు తట్టుకోగలుగుతాడు? ఆ దినమును ఎవడు తాళగలడని చెప్పింది లేఖనం. దేవుని సన్నిధిలో నువ్వు నడవలసినటువంటి నడక నీకు రావాలి. చదవండి, మూలవాక్యం త్వరగా ముగించేస్తాను. ఆదికాండం 17:1. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండము, నాకును నీకును మధ్య నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. అప్పుడు అంటే అబ్రాహాం ఏం చేశాడు? అబ్రాహాము సాగిలిపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనులకు తండ్రి వగదువు, మరి ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనులకు తండ్రిగా నియమించుతని గనక నీ పేరు అబ్రాహాము. హల్లెలూయా. మనము ఈ అనుభూతిలోనికి రావాలి ఖచ్చితంగా. మనం ఏదో రక్షణ పొందినంత పాస్టర్ గారు ఏదో పేరు పెట్టారు, ఆ పేర్లు అలాగే ఉండిపోయాం. అబ్రాహాం అంట. అబ్రాహాం ఈ 17 తర్వాత అబ్రాహాముగా మార్చాడు, ఇక్కడే మార్చబడ్డాడు. అంతకుముందు 12లో అబ్రాహాం మనకు స్టోరీ కనబడుతుంది. అబ్రాహాం స్టోరీ 12లో మనకు కనబడుతుంది. ఆ తర్వాత 5 అధ్యాయాలు జరిగిన తర్వాత అబ్రాహాముగా మారాడు. మరి మన రక్షణ పొందినటువంటి జీవితంలో ఇంకా ఎప్పుడు అలా మార్పు చెందేది? మనకి లేదు, ఈ ఆలోచన లేదు. నేను చెప్తున్నాను నిజమే, ఈ కుటుంబ సమస్యలు, మనకున్న ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పట్లే. కానీ దేవుడు వీటిలో ఉండి కూడా నీకు నిత్యత్వాన్ని ఇస్తానన్నాడు. ఇటువంటి శపితమైన శరీరంతో మనం ఉన్నప్పటికీ కూడా మనకి నిత్య మహిమతో కూడినటువంటి మహిమ శరీరాన్ని ఇస్తానన్నాడు దేవుడు. దాని కొరకు నీ సిద్ధపాటు ఉండాలి కదా. ఏది దాని కొరకు సిద్ధపాటు ఏంటి? లోకంలో అందరూ ఎటు వెళ్ళిపోతున్నారో మనం అటు వెళ్ళిపోతున్నాం. కానీ క్రైస్తవ జీవిత యాత్ర లోకంతో వెళ్ళిపోయేటట్లుగా నువ్వు ఉండకూడదు. అది మంచిది కానే కాదు అసలు. హల్లెలూయా. క్రీస్తుని ఎరగినటువంటి వారిలాగే నీవు కూడా బ్రతికేస్తే ఇంక నీకు వాళ్ళకి తేడా ఏమీ లేదు. అందుని బట్టి నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు నమ్ముకోవాలని ఇంకొకరు ఎవ్వరికి అనిపించదు ఎట్టి పరిస్థితులను. అది చాలా భయంకరమైనటువంటి జీవితం. అది నువ్వు నమ్ముకున్న దేవుడు నాకు వద్దురా బాబు అసలు అని, నాకు వద్దమ్మా బాబు నీ దేవుడు అసలు అనేటువంటి పరిస్థితులకు మనం వెళ్ళకూడదు. అసలు మూర్ఖులు అనాలంటే ఆ మాట, మంచి వాళ్ళు అలా అనకూడదు మనల్ని ఆ మాట. హల్లెలూయా. అబ్రాహాముగా మారాడట, ఎందుకంటే దేవుడు నిబంధన చేశాడు. ఈరోజు మనతో ఏం చేయాలి దేవుడు? దేవుని సన్నిధిలో మన నడక ఎలాగుంది ఈరోజు? అందుకంటున్నాను, ఎన్ని సంగతులు చెప్తే ఉపయోగం ఏంటండి? ఒక్క మొక్క చాలు. ఈరోజు దేవుని సన్నిధిలో మనం నడవలసినటువంటి నడక మార్చుకోవాలి. నిందారహితుడు అంటే నిందలు వస్తాయి, కానీ అది ఏది కూడా నిజము కాదు, అది ఏది న్యాయము కాదు. క్రీస్తు కూడా ఈ నిందలు అనుభవించి మన అందరికీ మాదిరిగా ఉన్నాడని 1 పేతురు 2:21 చదవండి త్వరగా. 1 పేతురు పత్రిక 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. చాలండి, ఆయనే గొప్ప మాదిరి మనందరికీ. ఇంకెవరు అవసరం లేదు చెప్పాలంటే. ఎందుకంటే ఈ భూమండలం మీద ఆయన అడుగు పెట్టాడు, ఆయన నడిచాడు, ఆయన త్రోవలు ఉన్నాయి, ఆయనే మనకి మాదిరి అంట. మరి ఎంత చేసినా కానీ ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో ఎలా నడుస్తున్నాం? మనం ఎన్ని సీరియస్ మైండ్ ఉండాలి ఈ క్రైస్తవ జీవితంలో. నువ్వు అనుకోవచ్చు రక్షణ పొందాను కానీ ఏముంది నా బ్రతుకులు, ఏముంది నా జీవితంలో అనుకోవచ్చు. ఏమీ లేకపోవచ్చు, రక్షణ ఉంది నీ జీవితంలో, అదే గొప్పది. అది కూడా లేని వాళ్ళు చూడండి ఒకసారి ఎలా ఉన్నారో పరిస్థితి. గురి లేదు, గమ్యం లేదు. రోజు
బీదలాజరు ఎందుకు బ్రతికేశాడు అలాగా? బలహీనుడిగా, రోగ్గా, బీదవాడిగా ఆ రక్షణ పెట్టే దేవుడు ఇచ్చిన భాగ్యం నాకు ఇచ్చాడు దేవుడు అని దాన్ని పెట్టే బ్రతికేశాడు అతడు. ఈరోజు మనకి దేవుని పట్ల ఇలాంటి నిరీక్షణ, విశ్వాసము అండ్ ధైర్యం అనేది మనం లేకుండా మనం కూడుకోవడం వల్ల ఉపయోగమే లేదు. వాళ్ళు కూడి వచ్చేట కీడికే కానీ మేలు కాదని చెప్పింది బైబుల్. హెబ్రీ పత్రికలోనికి రండి ఒక మారు. మనం ఏదో కోటానికి వెళ్ళిపోయాం, ప్రార్థనలో ఉండిపోయాం, ఏం ఉపయోగం లేదు. అలాగా నువ్వు కూడుకునేటువంటి విధానం నువ్వు నేర్చుకోకపోతే అదంతా నీకు నష్టమే. కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 18 నుంచి చదువుదాం, అంత క్లియర్ గా ఉంటది. మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినిచి ఉన్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనం చేయడం సాధ్యము కాదు. ఏలైనగా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు. ఇదేమి అన్నపాలను పుచ్చుకోవడానికి మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘము తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీని గూర్చి మెచ్చదునా? మెచ్చను. ఆ పైన అన్నాడు కదా 17, మీకు యాజ్ఞ ఇచ్చుచున్నాను, మిమ్మల్ని మెచ్చుకొనను. మీరు కూడి వచ్చేటి ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు. చూడండి, మనం కూడి వచ్చేది దేనికంట? దేనికి రావాలి? కూడుకోవడం వల్ల ఏమవ్వాలి మనకి? అమ్మ చెప్పండి అమ్మా. కూడుకున్నామంటే దేవుని సందు మేలు పొందుకోవాలి మనం. కానీ రివర్స్ ఏం జరుగుతుందంటే ఇక్కడ కీడు కలుగుతుందంట. అంటే ఒక మాట, ఎవరైనా సరే నష్టపోవడానికి కూడుకోవాలనుకుంటారు. ఎవరైనా ఒక వ్యాపారం చేస్తున్నారు, ఈ వ్యాపారంలో నేను బాగా మోసపోవాలి, బాగా లాస్ అయిపోవాలి, బాగా పాడైపోవాలి, అందుకే వ్యాపారం చేస్తున్నాను. ఎవరైనా ఉంటారు అటోళ్ళు? ఎవరు ఉండరు కదా. మరి మనం చేసే భక్తి జ్ఞానం వద్దా మనకి? ఏమొద్దా? శుక్రవారం ఉపవాస ప్రార్థనలో కూడా అవసరం పెట్టి చెప్తున్నాను, చిన్న వయసులో చేశాను. జ్ఞానం ఎందుకని దయచేసి వినండి. విలువైన సందేశం, చాలా ఇంపార్టెంట్. ఈ శుక్రవారమే కొంతమంది వచ్చారు సహోదరులు ఇక్కడి నుంచి. హల్లెలూయా. అంటే కూడుకుంటే మనం నష్టపోతున్నటువంటి ఒక ప్రమాదం ఉందంట. అంటే ఇప్పుడు మనకి ఏ జ్ఞానం, ఏ తెలివి ఉండాలంటే, ఓహో నేను కూడుకోవడం వల్ల నష్టం కలగ రీతిగా నేను కూడుకోవాలి అని ఉండాలి. అవునా కదా? నేను కూడుకోవడం వల్ల మేలు పొందుకోవాలి, కానీ నేను కూడుకోవడం వల్ల నేను నష్టం పొందుకోకూడదని ఆలోచన ఉండాలి. లేదండి, మనకు అలవాటు అయిపోయింది ఆచారంలాగా. మనకు నచ్చినట్లుగా మనం వస్తున్నాం దేవుని దగ్గరికి, అలాగే వెళ్ళిపోతున్నాం. మనం ఏం ఉపయోగం లేదు. ఏండి, ఎవరు ఈ తిట్టరు, నిన్ను రాలేదని కనబడలేదని ఎవరు నిన్ను ఏమనరు. నీకు నీవే యజమానుడు, నీకు నీవే రాజు, నీకు నీవే రానివ్వమాట, నిన్ను ఏమనరు. కానీ నీకు రక్షణ ఇచ్చిన ఆయన చూస్తూ ఉన్నాడు. రక్షణ ఇచ్చిన కాంచి నువ్వు ఎలా నడుస్తున్నావు ఆయనలో దేవుడు చూస్తూ ఉన్నాడు, రాసుకుంటున్నాడు ప్రతిదిని. ఓకే, వీళ్ళు ఎంతకాలం విన్నా, ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని కార్యాలు చేసినా వీళ్ళకి నచ్చిన దారిలోనే వీళ్ళు నడుచుకుంటూ ఉన్నారు. సరే అని ఆ దారిలో నుండి తప్పించడానికి దేవుడు ఒక్కొక్కటి ఎన్నో రకాల. ఇంకా నేను చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి, సంఘానికి అవసరం పెట్టి చెప్తున్నాను. ఇప్పుడు మీ ఆత్మీయ తండ్రి కూడా మీ దగ్గర లేనటువంటి పరిస్థితి. అంటే మీరు ఇంకా ఎంత భయంతో దేవుని సన్నిధికి మీరు రావాలో తెలుసా? ఎంత బాధ్యతతో మీరు ఉండాలో తెలుసా? వచ్చినవాడు, బాబోయ్ మనం ఉండలేవరా బాబు, అక్కడ అని ఉండాలా అని అనుకోవాలా? లేదు అని మిమ్మల్ని చూసి మెచ్చుకునేటట్లుగా ఉండాలా? చెప్పండి ఒక మాట. నాకు అప్పగించబడిన ఈ పని చాలా బాధ్యతతో చేస్తున్నాను. నేను చిన్నవలస సంఘం వేరు, ఇది వేరని నేను చేయట్లేదు. నేను ఎవరితో పరిచయం చేసిన అదే బాధ్యతతో చేశాను. ఏ కన్నిష్టం నీకు రెండిట్లోనంటే ఏం చెప్తారమ్మా మీరు? మీ రెండు కళ్ళలో ఏ కన్నిష్టం అంటే ఏం చెప్తారు? మహేష్ చెప్పు. ఒకటి ఇష్టమని చెప్తావా? రెండు ఇష్టమే. దేవుని పని ఏదైనా ఇష్టమే. అది వేరు, ఇది వేరు, కోలంకి వేరు, అది వేరు కాదు. కోలంకలో ఒకరి కోసం వెళ్తాను 16 కిలోమీటర్లు, ఒకరి కోసం వెళ్తాను ప్రతి శుక్రవారం. ఇద్దరు చెల్లెళ్ళు వచ్చేవారు ఫ్యామిలీ. ఆ చెల్లి కొరకు వాళ్ళ అమ్మగారు ఎప్పటి నుంచో, వాళ్ళందరూ అక్కడ కాపులేరు మొత్తం అంతా. వాళ్ళు అక్కడ చర్చి మొత్తం రౌండ్ సంబంధాలు ఎప్పటి నుంచో చూస్తున్నారు, అవ్వట్లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు బలమైన బోళ్ళు కార్యాలు చేశాడు. విచిత్రం చెప్పండి, మన క్రిస్మస్ జరిగింది కదా, అక్కడ ఎవరు స్థానికంగా ఉన్నటువంటి వారు ఎవరు ఆ క్రిస్మస్కి ఇన్వాల్వ్ కాలేదు, వాళ్ళు ఏం పట్టించుకోలేదు. వచ్చేవాళ్ళు
ఆ క్రిస్మస్ జరిగిందంతా వేరే సంఘానికి వెళ్ళిన వాళ్ళు అన్యులు చేశారు మొత్తం. నా జీవితం అంత భారం లేకుండా జరిగినటువంటి మొట్టమొదటి క్రిస్మస్ అది. హల్లెలూయా. అన్యులు పూనుగుని చేసుకోవాలి, మన సంఘం కూడా కాదండి. వేరే సంఘానికి వెళ్తారు ఉదయం వాక్యం కొరకు బల కొరకు, మధ్యలో మళ్ళీ ఇప్పుడు రెండో సంఘానికి వస్తారు ఉదయం వెళ్ళి. అంటే వాక్యం తెలియదు, సత్యం తెలియదు, ఇంకో చోటకి వెళ్ళి వాళ్ళ మందిరానికి వెళ్ళి ఆ వాక్యం అర్థమవుతుంది, వాక్యం కావాలి, అవును మళ్ళీ ఆదివారం నిజమే తీసుకోవాలని గ్రహించి వస్తున్నారు. దీన్ని చూడండి, అంటే వేరే వేరే వాళ్ళు కొన్ని ప్రత్యక్షతలు పొందుతూ అభివృద్ధి పొందుతున్నారు. వాళ్ళు ఇంకో సంఘానికి వెళ్ళి ఉదయం నుంచి అన్నారు సరిపోద్ది కదా, రెండో చోటుకి ఎందుకు రావడం? వేరే సంఘానికి వెళ్ళే వాళ్ళు అయినా సరే మళ్ళా ప్రభు బల కోసం వాక్యం కొరకు రెండో మారు వస్తున్నారండి. అభివృద్ధి ఎలా ఉండాలి చెప్పండి? అభివృద్ధి అనేది పెరగాల ఏం చెప్పండి? పెరగాలి. మనం పోగొట్టుకుంటున్నామండి. ఇది రకచెల్లి ఉండేవారు పెళ్లి కోసం అని చెప్తే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు అద్భుతం చేశాడు. 10 సంవత్సరాలు పిల్లలు లేకుండా ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ ఉంటే నేను పాస్టర్ గారు వెళ్ళి ప్రార్థన చేసి ఆ నెలలో కన్సీవ్ అయ్యి బాగు పుట్టాడు. మొత్తం అక్కడంతా కోలంకలో ప్రతి ఫ్యామిలీ కూడా నన్ను సొంత కొడుకులో చూస్తారు. ఇప్పుడు కూడా అన్యులైనా సరే అక్కడ ఏ కార్యక్రమం అని ఖచ్చితంగా చర్చిలోకి వచ్చి ఇన్విటేషన్ ఇస్తారు. వాళ్ళు ఖచ్చితంగా వెళ్తాను, నేను అక్కడ ఏ కార్యక్రమాన్ని వెళ్తాను. ఎందుకు చెప్తానంటే ఆ చెల్లి పెళ్ళి అయ్యింది, వెళ్ళిపోయింది, ఇప్పుడు వాళ్ళ అక్క ఒక్కదే. ఇప్పుడు శుక్రవారం నేను వెళ్తాను, ఒక్కదే బాగోదు కదా. అబ్బాయిలు ఆడపిల్లలు అంటే పర్వాలేదు, ఇద్దరైనా ఉంటే పర్లేదు. ఇప్పుడు తను ఒక్కది ప్రార్థనకి రావడం, నేనేమో ఇది ఆశ్రమ గారి పరిస్థితులు కొన్నిసార్లు రావడానికి అయ్యేది కాదు, చాలా ఇబ్బంది అయ్యేది, చాలా ఏడ్చేవాడిని. కొంచెం అక్కడ తనకైనా సపోర్ట్ ఎవరొకరు ఉండాలి, నాకన్నా సపోర్ట్ ఎవరైనా ఉండాలి. ఇది లేనప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. తర్వాత మళ్ళీ జొన్నాడు వాళ్ళ ఫ్యామిలీ కోళ్ళ నుంచి 2 ఫ్యామిలీస్ మొత్తానికి అంత 60 కిలోమీటర్లు అండి. అక్కడ కోలంకి 50 కిలోమీటర్లు వస్తున్నారు ప్రతి ఆదివారం వాళ్ళు ఆ రోడ్లో. చూశారు కదన్న మొన్న ఆ రోడ్డు ఎలాగుందని. ప్రతి వారం ఆ పిల్లేమో కాళ్ళు నడవలేదు పాపం, ఆ చిన్న పిల్లని తీసుకొని 2 సార్లు యాక్సిడెంట్ అయింది దానికి. కుక్కలు అడ్డొచ్చేస్తే ఆ రోడ్లో కూడా బాగోదు రోడ్డు. ఇంక వర్షాకాలం అంటే మొత్తానికి చెప్పక్కర్లేదు. అలా అంత కష్టపడి వస్తున్నారు, కాళ్ళు నిలవలేదు అమ్మాయి. 50 కిలోమీటర్లు వస్తున్నారండి బల్ల కోసం. 2 సంఘాలు ఉన్నాయి చుట్టుపక్కల. నేను చెప్తున్నాను, సేవకుడు భయంకరమైనటువంటి పరిస్థితులు అయిపోయినాయి, చాలా వేదనలోకి వెళ్ళిపోయాడు. కానీ సంఘం మీద ప్రాణం ఉండిపోయింది ఏండి, సంఘం మీద ఆశ ఉండిపోయింది. ఎందుకో దేవుడు ఇక్కడికి నేను వచ్చేలా చేశాడు. కాబట్టి సేవకుడు మనసు సంతోషపెట్టేలాగా మీరు ఇక్కడ నడిచారంటే కనీసం నేను వచ్చినందుకు ఒక కార్యం జరిగిందని ఆనందపడతాను. అని మీ దగ్గర నేనేమో ఆశించను, నాకు ఏం వద్దు కూడా. దేవుడు నాకు ఇచ్చిన కృపను, దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత తలాంతను అది నిస్వార్థముగా దేవుని కొరకు వాడడమే నాకు ఇచ్చిన భాగ్యం అంతే. మన మా ఇంటికి వచ్చారు, ఎంత కన్నీరు కాచాడో, చాలా బాధపడ్డాడు. అందుకే చెప్తున్నాను నేను, మీరు ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా, ఇంకెంత శ్రద్ధగా మీ ఆసక్తిని చూసి నేను మీ దగ్గరికి ఎప్పుడు వస్తానని ఆరాటపడాలన్నమాట. మీ విధానాన్ని చూసి నేను ఇంకా ఆరాటపడాలి మీ దగ్గరికి రావడం. ఎందుకురా బాబు, వద్దురా బాబు, మనకు దండం అని అనకూడదు. సేవకుడు ప్రేమతో వస్తున్నాను, ఇష్టంతో వస్తున్నాను, అక్కడ సంఘం కొరకు కష్టపడేట్టుగా కష్టపడుతున్నాను, దయచేసి కొంచెం కోఆపరేట్ చేయండి, కొంచెం పూనుకునండి. దేవుని సన్నిధిలో మనం నడిచేటటువంటి విధానాన్ని మనం సరి చేసుకోవాలి, దాన్ని ఇంకా స్ట్రాంగ్ అంటే అభివృద్ధి పొందించుకోవాలి మనం. హల్లెలూయా. దేవుడు దిగి రావాలి మన త్రోవల్లోనికి. మన త్రోవల్లో దుష్టుడు ఉండడానికి వీల్లేదు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడట, 32వ కీర్తనలోనికి మనం వచ్చినట్లయితే 32వ కీర్తన 8వ వచనం, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను. చాలండి, నడవాలంటే ఇవి కొత్త సంవత్సరాలు మొదటి ఆదివారం ఇక్కడ ఏంటంటే నడమని చెప్తున్నాడు దేవుడు. నా సన్నిధిలో నిందారహితుడివై నడువు అన్నాడు అబ్రాహాము. మొదటి పేతురు 2:21 ఆయన నడిచి చూపించాడంటే ఎలా నడవాలో. ఈ భూమి 33 సంవత్సరాలు బ్రతికి మళ్ళీ ఇక్కడ అంటున్నాడు నడవడానికంట ఉపదేశం చేస్తాడంటే దేవుడు. వాక్యం ఎందుకు అనుకుంటున్నారు, గంటన్నర ఇలా చూడొద్దు దయచేసి ఎవరు కూడా. అలాగే వినడం అలాగ అనుకోవడం వల్ల మీకు దమ్ముడు ఉపయోగం ఉండదు. వాక్యాన్ని ఎప్పుడు కూడా మీరు నిడుదు పట్టించుకోవడానికి వీల్లేదు. చెప్పమన్నవాడు అయినా చెప్పేవాడిని నేను, వినేవాళ్ళు మీరు ఫీల్ అవ్వకూడదు, బాధపడకూడదు. దానివల్ల దమ్ముడు ఉపయోగం ఉండదు మీకు. ఎందుకు వాక్యం అని అంటే
నీవు ఎలా నడవాలో దాన్ని నేర్పించడానికి ఉపదేశం అంట. అందుకే మనం అర్థం చేసుకోవాలి, మన జీవితం ఎటు వెళ్ళిపోతుందో, మనం ఎటు వెళ్ళిపోతుందో, అసలు ఏంటి. అవును, ఇలాంటి పరిస్థితుల్లో దైవ స్వరం మనకు అవసరం, దైవ సందేశం మనకు అవసరం. అప్పుడు మనం సరిగ్గా నడవడానికి అవకాశం ఉంటుంది. నీ మీద దృష్టి ఉంచి నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను. దేవుని ఆలోచన లేకుండా మన ఆలోచన చొప్పున నడిస్తే దేవుడు మెచ్చుకోడు నిన్ను. అందుకంటున్నాను, నువ్వు క్రైస్తవ జీవితాన్ని కలిగి ఒక స్టాండ్లోకి రావాలి. నీ నిర్ణయాలు, ఆలోచనలు, పనులు, ఉద్దేశాలు క్రైస్తవ నియమాలను నువ్వు అనుసరిస్తూ నువ్వు నడవాలి మాట. వీటికి ఆపోజిట్గా వ్యతిరేకంగా నువ్వు నడిస్తే చెప్తున్నాను, దేవుడి త్రోవలో నువ్వు ఉండవు. రేపొద్దుట దేవుడితో నువ్వు ఎలా ఎత్తబడతావు ఆయన త్రోవలో లేనప్పుడు? హల్లెలూయా. కాబట్టి ఇంతవరకు అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇక మీదట ఎలా నడవాలో, ఎలా నడుస్తున్నావో మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం ఇంకా ప్రారంభించలేదు నేను. హల్లెలూయా. మూలవాక్యం జస్ట్ ఎత్తుకున్నాను అంతే, ఇంకా నేనేం చెప్పలేదు అక్కడ. అంటే చాలా ఏండ్లు అయిపోతున్నాయి, మన బిజీ షెడ్యూల్ ఉన్న పరిస్థితుల నుంచి మనం అలా వెళ్ళిపోతున్నాం అంతే. దీన్ని నడక అంటారు, దీన్ని యాత్ర అంటారు, దీన్ని ప్రయాణం అంటారు. కానీ కొత్త సంవత్సరంలో దయచేసి అలా నడవద్దు. ఎవరో కూడా అలా నడవకూడదు. చేసే ఎంతకాలం నీ ఉద్దేశమును ఎరగక, నీ ఆలోచన ఎరగక, నాకు నచ్చినట్లుగా నేను నడిచేశాను, చాలయ్యా, నేను పొందుకున్న ఈ నష్టం చాలయ్యా, నేను చిక్కబడిన ఈ చిక్కలు చాలయ్యా, ఇప్పుడైతే దేవా నన్ను నీకు చిత్తానుసారంగా నడిపించయ్యా, నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించయ్యా, నీ ఉద్దేశానుసారంగా నడిపించ. ఈ ప్రార్థన ఉండాలండి. కొత్త సంవత్సరం అయినప్పుడు కొత్త బట్టలు వేసుకోవడానికి ఇష్టపడతామా, పాత బట్టలు వేసుకోవడానికి ఇష్టపడతామా? కొత్త బట్టలు వేసుకోవడానికి ఇష్టపడతాం. అలాగనే దేవుడి సన్నిధిలో కూడా నూతన ప్రార్థన నువ్వు చెయ్యాలి, క్రొత్త ప్రార్థన చేయాలి, క్రొత్త తీర్మానాలు నువ్వు చేసుకోవాలి, క్రొత్త కార్యాలు జీవితంలో అనగా నూతన కార్యాలు చేయడానికి ఆయన కూడా వస్తాడు. ఎన్ని సంవత్సరాలైనా ఇంకా అదే ప్రార్థన. దేవుడు బాధపడుతున్నాడండి, నన్ను దీవించండి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారు, కానీ ఆయన ఎలా దీవిస్తాడో అర్థం కావట్లేదు మనకి. హల్లెలూయా. అందుకే 99 ఏళ్ళు దేవుడు ఎంత కృప కలిగిన వాడంటే, అబ్రాహాం వయసుతో సహా చెప్తున్నాడు, 99 ఏళ్ళు కలిగిన వాడట. ఆ వయసులో ఆశీర్వాదం ఎందుకండి? అవునా? అప్పుడు ఆశీర్వాదం ఎందుకు మనకి? ఎత్తే ప్రభా అప్పుడు ఈ వయసులో ఉన్నాను నేను, అప్పుడెత్తే నేనేం చేసుకుంటాను? ఇది మన ప్రార్థన. 99 ఏండ్లైన అబ్రాహామును అప్పుడు అబ్రాహాముగా మన కొరకు చేశాడు దేవుడు. అబ్రాహాములాగుంటే ఆయన ఎవరో వేరు, ఆయనకు మన అవసరం లేదు. అబ్రాహాములాగే బ్రతికితే అది ఆయన పర్సనల్ అంతే, ఆయన అవసరం లేదు. ఈరోజు అబ్రాహాము భూమి మీద అన్ని వంశావళులకు జాతులకు చెందినవాడు అబ్రాహాము. హల్లెలూయా. అబ్రాహాము ఎవరికి చెందినవాడు? తనకు మాత్రమే చెందినవాడు, తన కులానికి, తనకున్న కట్టుబాట్లకి చెందినవాడు. కానీ ఈరోజు అలా కాదు. అబ్రాహాం మా తండ్రి అంటే భూమి మీద అన్ని వంశావళులు. ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళండి, మీ తండ్రి ఎవరిని అడగంటే అబ్రాహాం చూపెడతాడు, ఖురాన్ చూపించి. ఖురాన్లో ఉంది. హల్లెలూయా. అబ్రాహాం. ఖురాన్లో అన్ని కూడా ఫల్, వాళ్ళ పేర్లు అన్ని ఫల్, జావిద్, దావిద్, ఇలాగన్ని ఫల్ ఉంటాయి మాట. మనం ఊకారం పెడతాం, మనం అవి ఫల్ ఉంటాయి మాట అలాగా. హల్లెలూయా. అబ్రాహాము ఇంతగా అభివృద్ధి పొందడానికి, ఇంతగా ఆశీర్వాదం పొందడానికి, భూమి మీద ఉన్న అన్ని వంశావళికి ఇతడు తండ్రిగా మారిపోవడానికి కారణం ఏంటి అంటే, అతడు దైవ స్వరానికి విధేయుడై దాని ప్రకారంగా కల్దీలు ఊరనేటువంటి ఆ ప్రాంతం నుండి, ఆ మెసొపొతేమియా నుండి కనాను వరకు దేవుని మాట చొప్పున నడిచిన భక్తుడు అబ్రాహాము. అబ్రాహాము నడుకలో గాయాలు అవ్వలేదా? చెప్పండి. అవమానాలు రాలేదా? భార్యను తీసుకెళ్ళిపోయాడు ఒకడు, అబీమెలెకు రాజు తీసుకెళ్ళిపోయాడు, ఎందుకంటే చెల్లెని చెప్పాడు. దేవుడు అతనితో మాట్లాడి అబీమెలెకు ఇంట్లో సంతానం లేకుండా చేసేసాడు. అబ్రాహాం జోలికి వస్తే హల్లెలూయా. భయపడిపోయాడు దెబ్బతోటి. మళ్ళీ అబ్రాహామే ప్రార్థన చేశాడు అబీమెలెకు రాజు కొరకు. అంటే మానవ తప్పిదాల వల్ల కొన్ని ప్రమేయాలు, తప్పిదాలు కూడా ఉంటాయి. అవి కూడా దేవుడు రాశాడు బైబిల్లో. మానవ తప్పిదాల చేత, మానవ జ్ఞానం చేత, సొంత నిర్ణయాల చేత నష్టపోయినటువంటి పరిస్థితిని కూడా దేవుడు రాయించాడంటే ఎందుకు అనంటే, నీ సొంత ప్రమేయానికి నువ్వు ఇంపార్టెంట్ ఇస్తున్నావేమో చూసుకోమనే కదా. అవునా కదా? హల్లెలూయా. దేవుని మాట చొప్పున నడిచిన అబ్రాహాము తన జీవితంలో
ఎన్నో 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 పోరాటాలు, ఎన్నో గాయాలు, ఎన్నో వేదనలు పడ్డాడేమో కానీ అల్టిమేట్ గోల్కి అయితే రీచ్ అయిపోయాడు అంతే. హల్లెలూయా. మనకు లేదండి ఈరోజు గురి లేదు, వెళ్తున్నాం తప్పదు అంతే. లేదు, అలా కాదు. ఈ నూతన సంవత్సరంలో కనీసం ఈ ప్రార్థన మీరు చేసుకుని ఉండాలి. ఏ ప్రార్థన తెలుసా? దేవా, ఈ సంవత్సరం అయినా కనీసం నేను నీ సన్నిధిలో ఒక్క ఆదివారం కూడా అస్సలు నేను మానకూడదు ప్రభువా. చెప్పండి, ఈ తీర్మానం, ఈ ప్రార్థన అన్యాయమా? తప్ప? సేవకుడు ఇలా మాట్లాడకూడదా? చెప్పండి. ఇదేమన్నా నష్టం ఇతరులకి? నీకే మేలు అండి, నీకే మేలు. చెప్పండి, ఇది మంచిది కాదా? అంటే నువ్వు చేసుకున్న తీర్మానాన్ని బట్టే కదా దేవుడు నీకు సహాయం చేయడానికి పూనుకుంటాడో. నువ్వు తీసుకున్న స్టాండ్ బట్టే కదా దేవుడు నీ పక్కన ఉండాలనుకుంటాడో. మరి ఉండొద్దు ఆయన? ఉండాలంటే ఏది నీలా స్టాండ్? ఏది? నేను చేశాను ప్రార్థన తీర్మానం. ఏం చేసింది తెలుసా? 2005లో రక్షణ పొందాను, ఏదో పరిచర్యలో కొంచెం అడపదడపు ఏదో చేసుకున్నాను. 2015లో సేవకు వచ్చాను. 10 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి 11వ సంవత్సరం కంటిన్యూ అవుతుంది. ఈ సంవత్సరం ఈ 10 సంవత్సరాలు చేసిన సేవ కంటే ఇప్పుడు 26లో అది రెట్టింపు చేయాలని తీర్మానం చేసుకున్నాను. హల్లెలూయా. అలాంటి పరిశుద్ధత, అటువంటి ప్రత్యక్షత, అటువంటి అభిషేకము, అటువంటి జ్ఞానము, అటువంటి ఆత్మ నడిపింపు నాకు దయచేయండి. దానికి తగినట్లుగా నీతో ఎక్కువ నేను గడపాలి. ఇది నా తీర్మానం ఈ కొత్త సంవత్సరంలో. హల్లెలూయా. నువ్వు ఏదైనా చేసుకుంటే అప్పుడు ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు దేవుడు. ఇంకా కంటిన్యూగా నువ్వు అలాగే ఉండి వెళ్దామని అనిపిస్తుంది కానీ వెళ్ళలేకపోతున్నాను, ఏం చేయను, ఇలాగుంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పాడు? అంటే బంధకాలు ఉన్నాయి నీ చుట్టూను, బంధించేస్తున్న దుష్టులు లాగుతుంటాడు వెనక్కి నిన్ను. తెగించి నువ్వు ముందుకేస్తే నీటి మీద నడిచేస్తాను అన్నాడు ఆయన రకంగానే. ఎవరైనా సాహసం చేస్తారా నీటి మీద నడడానికి? నేను అత్తని నడితేనంటే అడవైనా సరే నడుద్దామంటారు ఎవరైనా సరే. నీటి మీద తెర నడితేనని ఎవడ అనడం. కానీ అక్కడ ఉన్నది ఎవరు అనుకున్నావు? నేను ఆరాధిస్తున్నాను నా ప్రభువు అని నడవడానికి వెళ్ళిపోయాడు అంతే. ఆయన పడిపోయిన సంగతి కోసం మాట్లాడతారేంటి అండి? బుద్ధి లేకుండా ఏంటి అంతే అందరూ మాట్లాడేది ఏంటంటే వాళ్ళు పడిపోయారు. ఇది కాదు మాట్లాడేసింది. వాళ్ళు నడిపించిన దేవుణ్ణి చూడాలి. ఎవరు నడవగలరండి నీటి మీద? కనీసం 2 అడుగులు వేయండి వెళ్ళి, ఎవరైనా పోనీ. నడవడం సాధ్యం కాదు. దాని అర్థం ఏంటి? నువ్వు నడవడానికి పూనుకోవాలి కానీ అసాధ్యమైనటువంటి రీతిగా నడిపించేస్తారు పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. నడవాలని ఆశయం నీకు లేనప్పుడు ఎన్ని వంకలు రావు చెప్పండి? వంకాయలో పుచ్చులు ఉండవేమో కానీ బోల్డ్ వంకలు ఉంటాయి మనం వెళ్ళకపోవడానికి. ఉంటాయి, నువ్వు పెట్టుకున్నాయి, దేవుడు పెట్టలేదయ్యి. అందుకంటే నన్ను ఈ సంవత్సరం ఇలాగైనా వినండి అయ్యా. కనీసం మీ సేవకుడు మళ్ళా మిమ్మల్ని చూసేసరికి మిమ్మల్ని అందరిని పెట్టి ఆయన కలిగిన గాయాలు బాధల నుండి సంతోషించలేగానే చేయాలని ఆశ నాకు ఉంది. హల్లెలూయా. ఎందుకంటే నాకు కృతజ్ఞత ఉంది ఆయన పట్ల. ఇప్పటికే ఈ ప్రాంతానికి సత్యం రావడానికి దేవుడు వాడుకున్న మొదటి వ్యక్తి ఆయన. ఈ పల్లె ప్రాంతానికి సత్యం నేను చెప్పాను, ఎప్పుడూ చెప్పాను, ఆ కృతజ్ఞత చెప్పాను. అందుకే ఆ ప్రతి కృతజ్ఞత ఏదో రూపంలో ఏదోలాగా నేను తెలియపరచుకోవడానికి నేను ఎల్లప్పుడూ ఇష్టపడుతూ ఉంటాను. అది గారు సన్మానం చేసినప్పుడు ఎంతమంది వచ్చారు మీరు? చిన్నవలసలో సన్మానం చేసినప్పుడు మార్చిలో 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టినప్పుడు నక్సలైట్ని తీసుకొచ్చాను కదా సాక్ష్యాన్ని. అప్పుడు గొప్ప కోసం కాదండి నేను చేసేది. ఏదో వాళ్ళు పొగడ్డం కొరకు గొప్ప చెప్పడం కాదు. న్యాయము ధర్మం అది. అలా ఘనపరచడం, సన్మానం చేయడం న్యాయమైనది. ఘనపరచడం అనేది సత్యానికి దైవజనుడు ఈ ప్రాంతాలకి ఈ రోజు ఇన్ని సంఘాలు, అగాప సంఘాలు ఇక్కడ ఉండడానికి కారణం మొదట దేవుడు వాడుకున్నటువంటి వ్యక్తి ఈ రోజు అలా అయిపోయాడని బాధ ఉంది గుండెలంట. హల్లెలూయా. కనీసం ఆయన ఈ సంఘ జనులను చూసి ఇంకా నూతనాత్మను నడిపించబడాలి సంవత్సరం ఇక్కడ నేను చేస్తున్నాను ప్రార్థన. అందుకంటున్నాను, దైవజనుడు లేదు కాబట్టి ఇక్కడ ఏ ప్రార్థన కొదువైపోవడానికి వీలు లేకుండా దేవుడు ప్రతి నెలలో మనకు అనేక ప్రార్థనలు ఇస్తూ ఉన్నాడు. అవునా కదా? చెప్పండి, ప్రార్థనే లేకపోతే మనం చల్లారిపోతాం. అంటే ఇన్ని ప్రార్థనలు జరుగుతున్నాయంటే అర్థం ఏంటి? చల్లారిపోవడానికి వీలు లేకుండా దేవుడు నడిపిస్తున్నాడు. హల్లెలూయా. మరి ఇన్ని కార్యాలు చేస్తున్నాడు దేవుడు. అందుకనే అబ్రాహాము అభివృద్ధి పొందాడు, అబ్రాహాము ఆశీర్వదించబడ్డాడు. అంతేకాదు అబ్రాహాము జీవితం అనేకులకి ఇన్స్పిరేషన్గా అయిపోయింది అన్నమాట. ఎందుకంటే అసలైనటువంటి ఆయన ప్రకారంగా నడిచాడు కాబట్టి. ఇలా నడవాలి ఈ సంవత్సరం మనం. నడిచి చూడండి అలాగా. నీ ఇంటిలో ఉన్నటువంటి సాతాను కోటలు కూలిపోతాయి. ఖచ్చితంగా చెప్తున్నాను. హల్లెలూయా. దేవుని కొరకు అడుగులేయకుండా నీ చుట్టూ బంధకాలు ఉన్నటువంటి ఆ సంఖ్యలన్నీ విడిపోతాయి. దేవుణ్ణి స్తుతించకుండా నీ నోటిని, నాలుకను, పెదవులని బంధించినటువంటి ఆ బంధకాలన్నీ విడిపోతాయి. ధారాళంగా స్తుతించేస్తావు అంతే నువ్వు.
హల్లెలూయా. కాబట్టి నిందారహితుడిగా మనం నడవాలి. లోకంలో అందరూ నడిచినట్టు త్రోవలో నడడానికి వీల్లేదు. అందరూ కలిసిపోయినట్లుగా, అందరూ ఏకమైపోయినట్లుగా, అందరూ నచ్చినట్లుగా నువ్వు నీ భక్తి, నీ ప్రార్థన, నీ విశ్వాసం అలా ఉండడానికి వీలు లేదు. ఇదే ఈ నూతన సంవత్సరంలో నీకు ఇస్తున్నటువంటి మొట్టమొదటి ఆరాధన, ఆశీర్వాదం ఇదే. హల్లెలూయా. ఇది నాకు కావాలయ్యా. అవును, ఎంతకాలం నాకు నచ్చిన వేలో నన్ను నడుచుకుంటూ వెళ్ళిపోయి ఇంతవరకు అయిపోయింది. ఇక మీదట అలా కాదు, నీకు నచ్చినట్లుగా నేను నడుస్తాను అని ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకుని అబ్రాహాములాగా అభివృద్ధి పొందుదాం. దేవుని కొరకు బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. వందనాలు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రభు సన్నిధిలో మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.